స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఆయనకి స్పెషల్ ఇంట్రడక్షన్ కావాలంటే అండి, రాడంటండి, లేకపోతే నేను ఆయన వస్తేనే మాట్లాడతాను నేను. అయ్యయ్యో, ఆయన ఇప్పటి వరకు యాంకరింగ్ చేసి చేసి అలిసిపోయారు కాస్త, అందుకనే. ఏంటండి జీవన్ గారు? ఓకే, జీవన్ గారి కోసం అందరు ఒక్క ఓ వేసుకోండి అబ్బా. అదే దీనికోసమే ఆగారు ఆయన, మాకు తెలుసు. లేకపోతే ఫీల్ అవుతాడు, దారంతా ఏడుస్తాడు మళ్ళీ. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే, ముందు మీకు థ్యాంక్స్. తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి చెప్తాను, మీరు అయితే సో మా అందరికీ ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనిల్ సార్. అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ అ ఫస్ట్ టైమర్, యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ భీమ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దార్, మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా, ఆ రోజు ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా, ఆ రోజు వర్క్ కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలామంది చెప్పారు కామాక్షి గురించి, చాలామందికి తెలుసో తెలీదో, షీఈ్ ఆల్సో అ డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది డాక్టర్ స్లాష్ యాక్టర్స్ ఉన్నారు, లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ దట్ కామాక్షి. తను షూటింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది, అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది, ఒకసారి కెమెరాకి ఆయన లేకపోతే కెమెరా మీద కూడా కూర్చొని పోయాము. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నరేష్ సార్, నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు, మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా, అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలని ఉంది సార్. ఒకటి సంతూర్ డాడీ సార్, అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విజువల్ నుంచి లేటెస్ట్ విజువల్ దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు, మీకు అవి పనికిరావులేండి, నేను ఏదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్, మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ explore your range of actions with, you know, your intense acting or different kinds of emotions is definitely one for the books, and we draw a lot of inspiration from you. Thank you so much for being an inspiration for so many people, you know, across the country, across the states. And to sum it up, yeah, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవే లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్లోనే చూడాలి, అది ఒకటే ఆప్షన్ మీకు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ థ్రిల్ అయ్యి చిల్ అయ్యాలండి. 21st November 12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, శ్రీను అన్న, సద్దాం అన్న. మీ గురించి కాదు, అంటే మీ గురించి స్పెషల్గా చెప్తా. అలా మేమందరం చాలా చిల్లా. అండ్ ఈ సినిమాలో జీవన్ అన్నని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి, జనరల్గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు మొన్న చెప్పేసినట్టు ఉన్నారు కదా విలన్ అని. చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అనుకుంటే. సో ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసా మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ యా, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావంతి. వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ గారు ఇప్పుడు కామిక్ వేలో కాకుండా డాన్గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏదైనా. మీరే పిలిచారు వాళ్ళని. నువ్వు డబ్బులు ఇచ్చావా?
విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు. సో వాళ్ళని వెలకట్టలేం మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్, నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దునుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్నీ మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబంలాగా నేను ఇందులో నటించానండి. నాకు చాలా సపోర్ట్గా ఇచ్చింది ఫస్ట్ నేను సెట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ డే, అది నాకు తెలిసి గుర్తులేదు కూడా, కామాక్షి భాస్కర్ల గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీం అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నువ్వు ఆగరా. సో ఈయన అనిల్ గారు అండ్ నాని కాసర్గడ్డ గారితో ఎట్లా పెట్టుకోవాలంటే మార్నింగ్ 6 నుంచి చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6-2 దాకా కంటిన్యూస్గా షూటింగ్ అయితేనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు అలసిపోమండి, బికాజ్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ కానీ బాగా చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. హరిశంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా గద్దలగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ఏం సార్ డైరెక్షన్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను, తప్పులు పొల్లిపోతుంటే మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్ తాతయ్య గారు. సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ రోల్లోకి వచ్చాం మా హర్ష గారి ఇన్స్పిరేషన్ తోటి. దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా, బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. తర్వాత అనిల్ గారు పిలిచి జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్గా, నువ్వు చెయ్యాలరా అంటే రైట్ సార్ 100% న్యాయం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి జస్ట్ మా అభిమానుల గురించి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మీ గురించి ఎంత దూరమైనా వెళ్తాను మిమ్మల్ని ఆనందింపపరచడానికి, అంతేనా, సంతోషపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ మై ట్రాన్స్లేటర్. ఓకే. అండ్ ఈ సినిమా నరేష్ గారితో నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న. గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్లో ఉంటూ ఉంటుంది. అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి, ఒక 2-3 మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి. చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. సో టైం కూడా లేదు, సో అందుకని ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ విఐ ఆనంద్ సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ బీమ్స్ కార్లో సార్ మొబైల్ యూట్యూబ్ ప్లీజ్. అండ్ చిత్తూరి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, పవన్ గారు, అండ్ వీళ్ళందరూ చాలా ప్రతి ఒక్కరితోటి నేను ట్రావెల్ చేయాలి. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఈ సినిమా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో 21 నవంబర్ థియేటర్స్లో వస్తుందండి. దీనికి ఇంకొక ముఖ్యమైన పేరు మా డిఓపి రమేష్ గారు అండి, సైలెంట్గా చూస్తున్నారు. సో లాస్ట్లో చెప్దాం, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఇది 2వ సినిమా కదన్నా మనము, రైట్. చిక్కటి కవర్ డ్రైవ్ కనిపిస్తోంది లైవ్, ఇది మర్చిపోయారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం, ఈరోజు పొద్దున్న నిన్న అనుకుంటా ఐబొమ్మ పైరసీ అనేది పట్టుకున్నారు. మిస్టర్ సివి ఆనంద్ సార్ దగ్గర నుంచి పట్టుకుని వస్తే సజ్జనార్ సార్ దగ్గర క్లోజ్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాజ్ అన్ని మూవీస్ థియేటర్స్లో చూడవలసిందిగా మీరు చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. డైలాగ్స్ మీకు 21 నవంబర్
చాలా బాగా డైలాగ్స్ ఉన్నాయండి. మీ గురించి స్పెషల్గా రాశారు. ఇక్కడ నాకు పర్మిషన్ లేదు, సారీ బ్రదర్, నాకు పర్మిషన్ లేదు. నేను ఆ సినిమా డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ లేదు. ఉంది కదా ఈయన మర్చిపోయాడు, కవర్ డ్రైవ్ వేస్తున్నాడు ఇక్కడ. మర్చిపోయి నాకు పర్మిషన్ లేదు, పర్లేదు చెప్పండి ఉంది. ఆయనే చెప్పారు చెప్పండి ఉంది. వాళ్ళంత ప్రేమగా అడుగుతుంటే చెప్పడానికి ఏంటి మీకు? అయితే ఒప్పుకోండి మర్చిపోయానండి. సరే, ఇప్పుడు నేను అగ్రిమెంట్ పైన సైన్ చేసినప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా నేను నడుచుకోవాలి. సో 21 నవంబర్ చూద్దాం అందరము. సరే, నాగుల పంచమి సారీ గైస్, నేను ఫస్ట్ టైం ఇంత స్పీచ్ మాట్లాడడం అనేది చాలా ఫస్ట్ టైం. నాకు అలవాటు లేదు. ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్. నాకు చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. ఏమనుకోవద్దు, తప్పులు ఏమైనా ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు దండం పెడతాం. అమ్మయ్యా, అయిపోయింది ఇంకా నా స్పీచ్.